నా పేరు రాములమ్మ. నేను అమర్నగర్ ట్రస్ట్ ప్రెసిడెంట్ని. మేము 30 ఏళ్ళ కాండి అమర్నగర్ కాలనీలో నివసిస్తున్నాం. మాకు పొదుపు సంఘాలంటే ఏంటో తెలీదు. అయినా ఒక సంవత్సరం పాటు మేము మున్సిపాలిటీలో సంఘాలు చేసాం. దాంట్లో మాకు రివల్వింగ్ ఫండ్ అని రెండు సంఘాలకి 50,000 రావడం జరిగింది. దాన్ని అక్కడ అసోసియేషన్ దాన్ని సిహెచ్ ఆమెను తీసుకోవడం జరిగింది. తర్వాత మాకు దాన ఫౌండేషన్ నుండి సాయి కిషోర్ గారు, మళ్ళీ వెంకటలక్ష్మి గారు వీళ్ళందరూ వచ్చి మీరు సంఘాలు చేయండమ్మా, మీ డబ్బు ఎక్కడికి పోదు, మీ దగ్గరే ఉంటుంది, మీరు అప్పులు తీర్చుకుందరు కానీ అలాగని చెప్పేవారు. చెప్పిన తర్వాత మేము సంఘాలు చేసుకున్నాము. మాది ఇప్పుడు 26 సంఘాలు. 26 సంఘాలకి మేము కష్టం పెట్టుకున్నాం. అయినా పొదుపులో చేరినప్పటికీ నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. మేము చాలా ఫైనాన్స్ పడుకుంటే 100 రూపాయలు వస్తే 50 రూపాయలు అప్పు తీర్చుకునేవారు. ఆ 50 రూపాయలతో మాకు గడవడమే చాలా కష్టమైపోయేది. మా ఆయన గారికి క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడినప్పుడు చాలా అప్పులు అయిపోయాం. మాకు ఈ పొదుపు ద్వారాగా నేను 4,000 అప్పు తీసుకొని మేము ఫైనాన్స్ అప్పు తీర్చేసి మేము ఇప్పుడు నెలకు 1,500 ఆదాయం సంపాదించుకుంటున్నాం.